ఎందుకంటే 2011 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 6 ప్రశ్నలు తప్పొస్తేనే మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక ఇంటర్వ్యూ అయిపోయినాక ఫైనల్ ఫలితాల ముందు రద్దు చేస్తే మళ్ళీ కంప్లీట్గా రీ ఎగ్జామ్ పెట్టారు 2016లో. సేమ్ అదే పునరావృతం అవుతుంది. ఏపీకి సంబంధించి కూడా 2018లో జరిగినటువంటి గ్రూప్ 1 కూడా ఇవాళ కూడా అది పంచాయతీగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి మన పంచాయతీ కూడా జరుగుతూనే ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్లో గందరగోళం, జియోలు మార్చడం, ప్రిలిమ్స్లో ప్రశ్నలు తప్పు రావడం, 1 కాదు 2 కాదు 14 ప్రశ్నలు తప్పు ఉండడం, దాదాపు 20కి పైన కేసులు ఉన్నప్పటికీ కూడా వద్దని మొత్తుకున్నా ధర్నాలు చేసినా బలవంతంగా గ్రూప్ 1 మెయిన్స్ పెట్టడం, మెయిన్స్లో ఫిలిమ్స్లో రెండోసారి పెట్టినప్పుడు కేవలం ఒక బయోమెట్రిక్ కారణంగా దాన్ని రద్దు చేశారు. మరి ఫిలిమ్స్లోనే బయోమెట్రిక్ లేకపోతే రద్దు చేస్తే ఫైనల్లో వాళ్ళ 18 మంది లెక్క తేలడం లేదు. మరి వాళ్ళు ఎవరు వచ్చారో అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర ఇంతవరకు లెక్కలు లేనటువంటి పరిస్థితి. అర్ధరాత్రి 12 గంటల 3 నిమిషాలకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. ఇది ఎక్కడ కూడా జరిగినటువంటి అసత్యంగా, అంటే కంప్లీట్గా 563 అంటే దాదాపుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక 1 ఇయర్లో నోటిఫికేషన్ ఇస్తే 1000 పోస్టులు ఇస్తుంది. కానీ ఒక తెలంగాణలోనే 563 పోస్టులు. నాకు తెలిసి 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇన్ని పోస్టులు ఎప్పుడైనా పడ్డాయి అంటే ఏ రోజు కూడా ఇన్ని పోస్టులు పడలే. 563 పెద్ద పోస్టులు. కేసీఆర్ గవర్నమెంట్లో పేపర్లు అమ్ముకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి అపవాదు బలంగా ఉన్న సందర్భం కనబడతా ఉంది. అక్కడ 14 పేపర్లు లీక్ అయినాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేస్తే చివరికి ప్రభుత్వమే మారిపోయిన సందర్భం కనబడతా ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 1 కూడా ఈ కాంగ్రెస్ యొక్క పుట్టి ఖచ్చితంగా ముంచబోతున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే మనకు ఒక సివిల్స్ లాంటి ఎగ్జామ్ గ్రూప్ 1 ఇన్ని పోస్టులు మళ్ళీ పడతాయంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో 50-100 పోస్టులకు మించి వేసే పరిస్థితి లేదు. ఆల్రెడీ మనం వీధి పోరాటాలు గ్రూప్ 1 మీద, నాకు తెలిసి గ్రూప్ 1 మీద ఎన్ని మీటింగులు జరినాయంటే అన్ని మీటింగులు జరినాయి. ఒక దానికి సాక్షిభూతమే సోమాజిగూడ ప్రెస్ క్లబ్. నిన్నగాక మొన్న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా నిన్న ఒక మీటింగ్ జరిగింది. మళ్ళీ వాళ్ళ అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మనకు 1905లో వందే మాతర ఉద్యమం జరగడానికంటే ముందు 3000 మీటింగులు జరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కూలిపోవడానికి ఈ గ్రూప్ 1 మీటింగులు కూడా ప్రధాన కారణమవుతాయి. ఫైనల్ గా మనందరూ కూడా న్యాయం జరుగుతుంది. ఆల్రెడీ వీధి పోరాటాలు అన్ని చేసినాం కాబట్టి ఇప్పుడు మనం కొట్లాడాల్సింది హైకోర్టులో డివిజన్ బెంచ్ లో రేపు కొట్లాడాలా. ఎట్లాగా డివిజన్ బెంచ్ లో, ఎందుకంటే అది మేనేజబుల్ తీర్పు. ఎందుకంటే 222 పేజీల తీర్పు వస్తే కనీసం 22 నిమిషాలు కూడా ఎందుకంటే ఆ తీర్పుని పక్కన పెట్టే సందర్భంగా కనబడుతుంది. డివిజన్ బెంచ్ మేనేజబుల్ అయింది. కాబట్టి ఇక్కడ హైకోర్టుని మేనేజ్ చేశారు కానీ సుప్రీంకోర్టుని మేనేజ్ చేయడం సాధ్యం కాదు. ఇక్కడ పార్టీల యొక్క నాయకులు కూడా ఉన్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే న్యాయ ప్రక్రియకి న్యాయవాదుల మనీ కావాలా. నిన్న కూడా ఇక్కడ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో న్యాయపరంగా మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పారు. ఇక్కడ వేదిక మీద టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి రాకేష్ రెడ్డి అని ఉన్నాడు, అలాగే బీజేపీ పార్టీకి వెళ్ళి గువ్వల రాజు ఉన్నాడు. కాబట్టి ఇద్దరు కూడా మీరు కూడా ఇక్కడ హామీ ఇచ్చి ఖచ్చితంగా ఈ గ్రూప్ 1 విషయంలో, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు, ఇద్దరు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము హామీ ఇస్తాం, మా అధిష్టానంతో మాట్లాడుతాం, న్యాయ ప్రక్రియ పరంగా సుప్రీంకోర్టు వరకు మేము గట్టిగా నిలబెడతాం, అక్కడ సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ వరకు నిలబెడతాం, మీకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మన గ్రూప్ 1 విషయంలో ఇప్పటికీ 100 రకాల తప్పిదాలు జరినాయని చెప్పేసి పాయింట్ లెక్కలు చెప్తే కనీసం గంట పడుతుంది. ఇవన్నీ అరిగిపోయినటువంటి ముచ్చట్లే. కాబట్టి మేము బలంగా మన తెలంగాణ జాగృతి మీటింగ్ కూడా అదే చెప్పినాం, మేము స్ట్రీట్ ఫైట్ చేశాము, మీరు లీగల్ ఫైట్ చేయని చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి
పార్టీ సంబంధించినటువంటి ముఖ్య వ్యక్తులుగా మీరు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ అధిష్టానంతో మాట్లాడి ఈ గ్రూప్ వన్, ఎందుకంటే 563 అంటే ఒకటి కాదు రెండు కాదు, రేపు రాష్ట్రమే వాళ్ళ గుప్పెట్లో ఉంటుంది. 115 డిఎస్పీలు, దాదాపు 50 పైనటువంటి డిప్యూటీ కలెక్టర్లు, రేపు వాళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. ప్రతి డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళ 563 మంది. తర్వాత 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకు ఇన్ఛార్జీలు ఎవరైతారంటే ఇవాళ గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటారు. అక్కడ వాళ్ళు తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళు కనుక అసమర్థులు, అన్యాయంగా వచ్చిన వాళ్ళు, డబ్బులు కొనుక్కొని వచ్చిన వాళ్ళు, పేపర్ వాల్యుయేషన్ లో గందరగోళాల వల్ల అందంగా రైటింగ్ ఉన్న కారణంగా వాళ్ళు వచ్చి సీట్ల కూర్చే సందర్భం కనబడుతుంది. ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయ పోరాటంలో ఖచ్చితంగా అశోక్ సారు మొదటి నుంచి గట్టిగా నిలబడిండు. ఆయన ఫస్ట్ మాట్లాడినందుకు నా పైన ఇప్పటికీ ఈ గ్రూప్ వన్ విషయం మీదనే 3 కేసులు పెట్టారు. ఇంకా మనందరి పైన కేసులు పెట్టినా కూడా న్యాయ ప్రక్రియంగా ఎదుర్కొనే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి పార్టీ పరంగా మీ స్టాండ్ ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి అధిష్టానంతో మాట్లాడి విద్యార్థుల తరపున న్యాయం చేస్తారని స్పష్టంగా చెప్తాను. కాబట్టి న్యాయ ప్రక్రియకు ఖచ్చితంగా అండగా నిలవాల్సిన బాధ్యత ఇవాళ టీఆర్ఎస్ పార్టీని, బీజేపీని, మరికొన్ని ప్రతిపక్షాల వాళ్ళు అండగా నిలబడితే ఖచ్చితంగా 563 మందికి న్యాయం జరుగుతుందని భావిస్తా ఉన్నాను. అసలైనటువంటి అభ్యర్థులేమో బయట ఉన్నారు. అసలు కానీ రాయడం రాని వాళ్ళు, ఉద్యోగాలు కొనుక్కున్న వాళ్ళేమో ఉద్యోగాలు ఉన్నటువంటి సందర్భం మన మీటింగ్లతోని వాళ్ళు కూడా నిద్రలేని రాత్రులే గడుపుతా ఉన్నారు. కాబట్టి ఫైనల్ గా వితిన్ ద తొందరలోనే మన కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఈ వేదిక మీదకి చాలా రోజుల తర్వాత, ఎందుకంటే నిరుద్యోగులు పెట్టిన మీటింగులు అప్పుడప్పుడు సగం మందితో నిండిపోతున్నాయి. ఇలా మొట్టమొదటిసారిగా ఫుల్ సక్సెస్ గా వేదిక మీద ఫుల్ సక్సెస్ ఉన్నారు, వేదిక కింద ఫుల్ సక్సెస్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కెమెరా వాళ్ళు కూడా, మీడియా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి అభ్యర్థులందరినీ ఒకసారి చూపెట్టండి. ఎందుకంటే ఉద్యోగం పొందిన వాళ్లకు నిజంగా ఇంతమంది వచ్చారా, ఇంకా ఉద్యమం ఉధృతంగా అవుతున్న సమాచారం వాళ్ళకి వెళ్ళాలి. కాబట్టి వాస్తవంగా ఈ వేదిక మీద కాకుండా రౌండ్ టేబుల్ లాగా పెట్టి ఉంటే ఇలా మన సక్సెస్ పెద్ద కనపడేది. కాబట్టి ఇప్పుడు ఆ కెమెరాస్ కంపల్సరీగా వాళ్ళ సైడ్ మొత్తం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఎవరు కూడా ఇవాళ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఇదాకా రాలేకపోవచ్చు. ఖచ్చితంగా గ్రూప్ వన్ లో న్యాయం జరుగుతుంది. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులు, విద్యార్థి ఉద్యమకారులు వేదిక మీద ఉన్నారు. అలాగే పార్టీల నాయకులు ఉన్నారు. అందరూ కూడా యంగిస్ట్ ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.